అండ్ దెన్ బ్లౌజు చూడండి ఇంకా బ్లాక్గా ఉంది. యాక్చువల్లీ కొన్ని రకాల ఒత్తులు కాలిపోతాయి కదా, అలాగా కాలిపోవడం వల్ల ఇలా అయింది. హే హర్షి, హాయ్ చిన్న, థ్యాంక్ యూ. ఓ శనగలు దాంట్లోనే వేసేసారా? మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే అనుకున్న విధంగా సవ్యంగా జరిగింది. మీ ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. ముందు సింపుల్గా క్యూట్గా ఒక ముగ్గు వేసేసాను. సో పొద్దున లేవంగానే స్నానం అవ్వగానే నానబెట్టే కార్యక్రమాలు అయిపోయాయి. సో ఇదైతే పూర్ణాలకి. సో అదన్నమాట. ఆల్సో పచ్చెనగపప్పు కూడా నానబెట్టేసాను. ఆల్మోస్ట్ 1.5 hours అయింది నానబెట్టి. ఇంకా టైం పడుతుంది. సో పూజ సామాన్లు కూడా క్లీనింగ్ అయిపోయింది. సో మ్యాక్సిమం టైము ఈ దీపం కుందుకు పడింది. చూడండి ఇంకా బ్లాక్గా ఉంది. యాక్చువల్లీ కొన్ని రకాల ఒత్తులు కాలిపోతాయి కదా, అలాగా కాలిపోవడం వల్ల ఇలా అయింది. అంటే మన దీపాలు పూజ అయిన తర్వాత కిందకు చేస్తాం కదా, సో తర్వాత సాయంత్రం వెళ్ళి చూసినప్పుడు ఒత్తులన్నీ కాలిపోయాయి. ఇదంతా కాలిపోయి అసలు మసి బొగ్గులాగా అయిపోయింది అనుకోండి. పాటు నల్లగా అయిపోయి ఇక్కడి నుంచి కూడా బ్లాక్గా ఏదో ఆయిల్ లాగా అట్లా అయిపోయింది అనమాట. లాస్ట్ టైం ఏదో పూజ అప్పుడు. సో అప్పటి నుంచి క్లీన్ చేస్తున్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వట్లేదు. కొన్ని రకాల సిల్వర్ క్లీనింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ట్రై చేశాను. ఇట్స్ నాట్ రియలీ వర్కింగ్. ఓన్లీ సబీనా వర్క్ అవుతుంది. అదే పీతాంబరం అంటారు చూడండి, అది వర్క్ దానివల్ల ఈ మాత్రం ఉంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటా వేరే దీపపు కుందులకి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ. ఎందుకంటే అబ్బా చాలా టైం పడుతుందండి క్లీన్ చేయడానికి. సో అదన్నమాట. సేమ్ విత్ దిస్ కూడా కింద చూసారు కదా, ఇది కూడా అలాగా మొత్తం కాలిపోయింది. ఇక్కడ చూడండి, అది ఒక రకమైన ఒత్తులేవో అలా చేసాయన్నమాట. అప్పటి నుంచి కేర్ తీసుకుంటున్నాము ఆ ఒత్తులు తేకుండా మంచి ఒత్తులు తీసుకురావడానికి. మనకు తెలియదు కదా ఏవి ఏ టైపు అని, బట్ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ అవి. నేను వీలుంటే నా దగ్గర చూపిస్తాను పూజ రూమ్లో పాత ఒత్తులు ఉంటే, లేకుండా అంటే తర్వాత ఎప్పుడన్నా షేర్ చేసుకుంటా. సో బియ్యం నానబెట్టేసాను అనమాట ఆల్రెడీ. ఇన్స్టెంట్ పాట్, 2 ఇన్స్టెంట్ పాట్లో పెట్టేద్దామని. ఎందుకంటే ఒకటి పులిహోరకి, ఒకటి వచ్చి దద్దోజనంకి. సో ప్లగ్ పెట్టేద్దాం. ఓకే, సో ఇది ఇలా తిప్పేసి, నేనైతే ఇది బాస్మతి రైస్ అండి. సో మాన్యువల్ 4 minutes పెడితే సరిపోతుంది. సేమ్ విత్ దిస్ ప్రెషర్ కుక్, హైలో 4 minutes. ఇది ఒక రకమైన ఇన్స్టెంట్ పాట్, ఇదొకటి. ఇది పాతదనమాట. అంటే పాతదంటే 2 కొని దాదాపు 6-7 ఏళ్ళు అయింది అనుకోండి. ఇది ఫస్ట్ కొనింది, దాని తర్వాత కొనింది, అందుకే ఫీచర్స్ కొంచెం తేడాగా ఉన్నాయి. సో ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సో పచ్చెనగపప్పు పెట్టేద్దామని పూర్ణాలకి. సో కుక్కర్ పెట్టేసాను ఫస్ట్. ఇది పూర్ణాలకి పచ్చెనగపప్పు కుక్కర్ పెట్టేసానండి. పూర్ణాల కోసం బెల్లం పాకంకి బెల్లం కరిగించుకుంటున్నాను. సో ఇది చూద్దాం. ఓకే, పచ్చెనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. నైస్. ఇప్పుడైతే ఉడికిపోయిన పచ్చెనగపప్పు నుంచి వాటర్ స్ట్రెయిన్ చేస్తున్నాను.
ఎందుకంటే వాటర్ అస్సలు ఉండకూడదు కదా, ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది పూర్ణం ప్రిపేర్ అవ్వడానికి. సో ఫస్ట్ చిన్న గిన్నెది వేసుకున్నాను, మళ్ళీ ఇందులో వేసి అందులోకి వేసి ఏదో తంటాలు పడుతున్నానండి. సో మొత్తానికైతే మొత్తం పప్పు నుంచి వాటర్ అయితే రిమూవ్ చేసి మళ్ళీ అందులో కుక్కర్లోనే వేసేసాను అనమాట. ఎందుకంటే అదే కొంచెం తిక్కుబాటు ఉంటుంది కదా, పూర్ణం అందులోనే ప్రిపేర్ చేద్దామని. పప్పు గుత్తి బదులు మ్యాషర్ అయితేనే ఎడ్జ్లో కూడా బాగా మ్యాష్ చేయొచ్చని మ్యాష్ చేస్తున్నాను ఇక్కడ. సో బాగా మ్యాష్ చేసేసుకున్నా. ఇక్కడ జీరా ఇంకా మెల్ట్ అవ్వలేదు చూడండి. సో మెల్ట్ అవ్వని పక్కన పెడదాం, ఆరుతుంది లోపల. సో ఇంకా సుగ్గిల కోసం బ్యాటర్ కావాలి కదా, ఇది మనం గ్రైండర్లో వేసుకునేద్దాము. గ్రైండర్లో అయితే కొంచెం బాగా మెత్తగా వస్తుంది కదా, అణుగ్గా వస్తుందని. ఇటీవల తక్కువ క్వాంటిటీయే కదా, మిక్సీలో వేసేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకో మిక్సీలో వేస్తే అంత ఫ్లఫీగా రాదు కదా, అందుకని గ్రైండర్లో వేసేసాను అన్నమాట. సో ఇది ఇంకా కరిగింది పాకము, ఇట్స్ గుడ్. ఐ థింక్ మనం పక్కన పెట్టేసి సో కుక్కర్లోనే చేసేద్దామని. ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకము ఈ కుక్కుడు చన్నా దాల్కి యాడ్ చేశాను. నేనేం ముదురు పాకం వచ్చే వరకు వెయిట్ చేయలేదండి. జస్ట్ కరిగిన తర్వాత ఒక లోలోనే ఒక 5 minutes దాకా పెట్టేసి తర్వాత తీసి ఇందులోకి యాడ్ చేశాను. అయినో చాలా లిక్విడ్గా ఉంది కదా, ఇదంతా సొలిడిఫై అయ్యేకి టైం పడుతుంది. మనము ఒక 80% అలాగ సొలిడిఫై అయితే చాలు. తర్వాత పక్కన తీసి పెట్టేసాం అనుకోండి, చల్లారిన తర్వాత అది ఎలాగో గట్టిపడుతుంది. నువ్వు తొందరగా గట్టిపడాలని, అంటే కొంచెం కూల్ చేసిన తర్వాత తొందరగా గట్టిపడాలని ఫ్రీజర్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, దీన్ని ఇంక ఇలాగే సిమ్లో పెట్టేద్దాము, ఉడుకుతూ ఉంటుంది. కొంచెం గట్టిపడాలి కదా, గట్టిపడే వరకు అట్లే వదిలేద్దాము. సో ఇంకాసేపు మెదగనిద్దాం. సో యాలకుల పొడి, కొంచెం పానకం మిగిలింది ఇందులో వేసేద్దాం. ఎంత మ్యాష్ చేసినా కూడా అక్కడక్కడ పలుకులు ఉన్నాయి చూడండి, వాటిని ఇంకా గరిటెతోనే మ్యాష్ చేయడానికి ట్రై చేస్తున్నా వాల్స్కి. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది, తీసేద్దాం. ఓకే, పిండి రెడీ. ఇది ఇంకా టైం పడుతుంది ఎందుకంటే సో ఇవాళ పులిహోరకి ఇన్స్టంట్ పులిహోర, MTR పులిహోర పౌడర్ వాడదాము అని. సో ఇన్స్ట్రక్షన్లో చాలా ఏళ్ళు అయింది వాడి. ఈ మధ్య మా ఒక ట్రిప్ ఉందిలేండి, తర్వాత అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. ఆ ట్రిప్లో యూస్ చేశాను. సో ఇప్పుడు ఇవాళ పూజకు కూడా ఇదే వాడదామని. సో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ముందు పెళ్ళైన కొత్తలో జర్మనీలో వాడేదాన్ని ఇది, తర్వాత ఇప్పుడే అన్నమాట వాడడము. సో ఇక్కడ జస్ట్ ఆయిల్లో సాల్ట్ చేసి ఇది వేసేయమన్నారు, కానీ నేను కారం కోసం పచ్చిమిరపకాయలు, క్యాషూ నట్స్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేద్దాము అని. సో లెట్స్ స్టార్ట్. ఇది దద్దోజనానికి ఇంకా కరివేపాకు, కొత్తిమీర. అదే నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ యూజ్ చేశాను అనమాట ఈ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్. తర్వాత మొన్న ఈ మధ్య ట్రిప్లో యూజ్ చేశానండి. సో అందుకని ఇవాళ మెయిన్ రీజన్ వచ్చి జెట్ ల్యాగ్ ఉంది, భయంకరంగా జెట్ ల్యాగ్ ఉంది.
యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కొంచెం బెటర్. అంతకుముందు 4 days అయితే చాలా హారబుల్ చెప్పారు. నైట్ 6-8 కంతా నిద్ర వచ్చేసేది, పొద్దున్న 3-4 కంతా మెలకు వచ్చేసేది. అసలు ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకోగలనని అనుకోలేదు, అంతా అమ్మదయ. సో అందుకనే ఇంకా ఇన్స్టంట్ పులిహోర మిక్స్ యూజ్ చేసేద్దాము, కొంచెంలో కొంచెం బెటర్గా ఉంటుంది కదా, లెంతీ ప్రాసెస్గా కాకుండా అని. కానీ చేసేటప్పుడు అనిపించింది జస్ట్ చింతపండు జ్యూస్ ఒక్కటే కదా, దాని బదులు ఇది వేసినట్టు. అఫ్కోర్స్ పులిహోర పౌడర్ కూడా ఉంటుంది కదా. సో ఏదోలేండి, మొత్తానికి ఇన్స్టంట్ పులిహోర మిక్స్ ఎంటీఆర్ది బాగానే ఉంది. టేస్ట్ అయితే పిల్లలకు బాగా నచ్చింది. ఎస్పెషలీ ఈవెన్ దో వాళ్ళ ఇన్స్ట్రక్షన్లో జస్ట్ ఆయిల్ వేసి ఈ పులిహోర మిక్స్ వేసేసేయమన్నారు సరిపోతుంది. కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మొన్న ట్రిప్లో యూజ్ చేసామని చెప్పాను చూడండి, కొంచెం కారం కూడా పడితే బాగుంటుంది అనిపించింది. ఇంకా దాంతోపాటు క్యాజూ నట్స్ వేసాను, అందులో ఆల్రెడీ పీనట్స్ ఉంటాయి. సో అందుకే నేను క్యాజూ నట్స్ అవి వేసి చేశాను అనమాట. పైగా ఎక్కువ రైస్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను అనమాట. ఒకవేళ రైస్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎక్కువైతే అని. తర్వాత అనిపించింది తిరగమాతలో పసుపు కూడా యాడ్ చేస్తుంటే బాగుందేమో, బ్యూటిఫుల్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు రస్టిక్ బ్రౌన్ కలర్ వచ్చింది. అఫ్కోర్స్ ఇన్స్టంట్ పౌడర్ ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది. సో మొత్తానికి పులిహోర అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా దద్దోజనం కూడా చేశాను అనమాట ప్రసాదానికి, ఐ మీన్ నైవేద్యానికి. సో ఫస్ట్ అన్నంలోకి పెరుగు వేసి బాగా మిక్స్ చేసేసాను. కొంచెం జనరస్ అమౌంట్ తీసుకోవాలండి, ఎందుకంటే ముత్తైదువులు ఈవినింగ్ కదా వస్తారు, అప్పటికి కొంచెం వాటరీగా ఉండాలి కదా. అఫ్కోర్స్ దీనికి తర్వాత నేను కాంచల్లార్చిన పాలు కూడా యాడ్ చేశాను అనుకోండి. సో పెరుగు అన్నంకి కలిపేశాక ఇంకా తిరగమాత చేసుకున్నాను. తిరగమాత చేసుకునింది అది కూడా ఇందులోకి కలిపేసి బాగా క్విక్ మిక్స్ ఇచ్చేసి కాసేపు అలాగే వదిలేసాను. ఈ లోపల పాలు కాంచి చల్లారబెట్టాను ఇందులోకి మిక్స్ చేయడానికి. సో కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఒక్కోసారి ఏమిటంటే నేను తిరగమాతలను వేసేస్తాను పులిహోర లాంటి వాటికి, కానీ వాళ్ళైతే ఇంకా గార్నిష్ చేస్తున్నాను. సో ఈ పెద్ద బౌల్కి లిడ్ లేదు, సో అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తున్నాను డ్రై అవ్వకుండా. సో పులిహోర అయితే అయిపోయిందనమాట, పక్కన పెట్టేశాను. ఇంకా నేను ఇందాక చెప్పాను కదండి, ఈ దద్దోజనానికి ఆల్రెడీ పాలు కాంచి చల్లార్చాను కప్పులో, సో అది యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ సాయంత్రానికి ఎక్కువ పులిసిపోకుండా ఉంటుంది, అలాగే మనకి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది, అంటే మల్టీపర్పస్ లాగా అనుకోండి. వీడియోలో 1 cup యాడ్ చేసిందే ఉంది, కానీ యాక్చువల్ అయితే 2 cups యాడ్ చేశాను. కష్టపడుతున్నా హర్షి, ఏరా హర్షి, అమ్మో ఎంత కష్టపడి సర్దుతోందో అసలు. అది కూడా ఎస్థెటిక్స్ కోసం ఒకే కలర్ పెడుతుంది అసలు. అమేజింగ్ హర్షి. నేను రెయిన్బో నేనైనా ఇలా పెట్టుండను రా. యా థ్యాంక్ యూ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవి ఎక్స్ట్రా, అవి చాలకుండా అంటే మళ్ళీ చేయడానికి. ఓకే సీ నాన్న. తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేశాను, పూజ అయిపోయింది. ఇంకా నైవేద్యాలు అయిపోయాయి కాబట్టి పూజ మొదలెట్టేయడమే. సో ఇదే నేను ఇవాళ కట్టుకోబోయే శారీ. ఇట్స్ ఏ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ. యాక్చువల్లీ ఇది లైట్ మెరూన్ టింజ్ ఉంది, ఇక్కడ వీడియోలో ఏమో డిఫరెంట్గా తెలుస్తుంది. ఇట్స్ నాట్ యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెంట్ ఉంది చూడండి. యా ఇది హ్యాండ్లూమ్ పట్టు. నాకు ఈ స్టైలు టెంపుల్ బోర్డర్ అంటారు కదండి, ఈ స్టైల్ లేదు నాకు, సో అందుకే ఇది తీసుకున్నాను. సో ఇది పళ్ళు అన్నమాట, ఇలా వస్తుంది, సేమ్ బాడీ కలరే. ఓకే, ఇంకా టసల్స్ మామూలు, స్పెషల్ ఏం లేదు. అండ్ దెన్ బ్లౌజు వర్క్ ఏం చేయట్లేదండి, ప్లెయిన్గా ఇలాగే కుట్టించేసుకున్నాను. ఎల్బో స్లీవ్స్ పెట్టేసుకొని, కాకపోతే వెనకాల ఇలా పెట్టించుకున్నాను అన్నమాట. బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ వేస్ట్ చేయకుండా ఇలా పెట్టించుకున్నాను. సో ఇదన్నమాట. ఇట్స్ పేజు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ అని.
ఎక్కడ తీసాను, ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ అండి. ఇందాక చెప్పానా లేదా అని మళ్ళీ చెప్తున్నా. సో అదన్నమాట సంగతి. వ్రతం అయితే చాలా చక్కగా బాగా జరిగింది. నేను హర్షి కూర్చొని చేసుకున్నాం బేసిక్గా. తర్వాత వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. హే హర్షి. హాయ్ చిన్న. థ్యాంక్ యూ. ఓ శనగలు దాంట్లోనే వేసేసారా? ఓ నైస్. ఓ పెద్ద కవరు. ఇంకా నెక్స్ట్ డే మా ఊర్లో రుక్మిణి కళ్యాణంకి అటెండ్ అయ్యాము. ప్రతి సంవత్సరం రుక్మిణి కళ్యాణం చేస్తారండి. చాలా బాగా జరుగుతుందంట. నేను వెళ్ళడానికి కుదిరేది కాదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము రుక్మిణి కళ్యాణంకి. హర్షి కూడా ఉన్నింది. నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయింది, శనివారం రుక్మిణి కళ్యాణం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. మా ఫ్యామిలీ ఈ కళ్యాణంకి అటెండ్ అవ్వడం కన్నుల పండుగగా ఉన్నింది. మీరు కూడా చూసేయండి. మాంగళ్యం తంతునానే జగజ్జీవన రక్షణ కండే బద్నామి శుభగే జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తోస్తు రక్షణ హేతునా కండే బద్నామి శుభగే జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాది. అదండి ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీది ఎలా జరిగిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ది ఛానల్.